వ్యతిరేక దినోత్సవం. అంటే ఈ తంబాకు, గుట్కా, జర్దా, పాన్ మసాలా, పాన్ పరాగ్, తర్వాత హుక్కా, నషమని వాళ్ళు ఇవన్నీ ఏమంటామంటే పొగాకు ఉత్పత్తులు అంట. అంటే పొగాకు అంటే ఏంటి? తంబాకు. తెలిసిన అందరూ బిడీ చేస్తారు కదా చాలా మంది. తెలంగాణ ప్రాంతాల్లో బిడీ వేసడం చాలా అలవాటు. ఈ పొగాకు ఉత్పత్తులు తీసుకోవడం వలన కొన్ని లక్షల మంది చనిపోతున్నారు. పొగాకు ఉత్పత్తులు మెయిన్గా చాలామంది ఏంటంటే చనిపోవడానికి గల కారణం ఏమవుతున్నది, వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు నా దగ్గర ఒక డ్రైవర్ వచ్చిండు. నా దగ్గరికి డ్రైవర్ వస్తే నేను అడిగాను ఎందుకు వచ్చిందంటే తంబాకు మానేద్దామని వచ్చాడు. తంబాకు ఎందుకు మానేద్దాం అనుకుంటున్నాడంటే ఆయనకి ఏదో డ్రైవింగ్ చేసే అలవాటు ఉన్నది. డ్రైవింగ్ చేసే అలవాటు ఉంటే ఏంటంటే అది కారం వస్తుంది అంట, నోట్లు వేసుకుంటే కారం వస్తుంది, మంట వస్తుంది, నిద్ర రాకుండా కాపాడుతుంది అని చెప్పి వాళ్ళు దోస్తీ చెప్పిండంట. దోస్తీ చెప్పేసరికి ఏం చేసిందంటే వాడు ఏం చేసిందంటే ఆ తంబాకు కాస్త ఇట్లా కొంచెం నలవాల ఈ దవడ కింద పెట్టుకొని మరి డ్రైవింగ్ చేసుకుంటూ పోవాలి. అట్లా రోజు ఏంటంటే తంబాకు ఉంటేనే డ్రైవింగ్ చేస్తాడు, ఆ తంబాకు ఉంటేనే మోషన్ వస్తుంది అంటాడు, తంబాకు ఉంటేనే అన్నం తింటా అంటాడు. సో అట్లా కాస్త మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా ఏంటంటే అది అలవాటుగా మారిపోయింది. ఒకరోజు ఏమైందంటే చిన్న నోట్లో కురుపు వచ్చింది. కురుపు వస్తే సర్జన్ ఏం చేసిందంటే ఇది క్యాన్సర్ అవడానికి కారణం ఏంటంటే అప్పుడు భయం వేసి మానేయడానికి నా దగ్గరికి వచ్చింది. నా దగ్గరికి వస్తే చూసి చిన్న కురుపులాగా ఉండే, తర్వాత అది భయం వేస్తుందని చెప్పేసరికి నేను చెప్పిన ఇట్లా దీనికి నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఉంటుంది, ఇది మానేయడానికి ఇది ఒక ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పిన ట్రీట్మెంట్ ఇచ్చినాం. అట్లా మానేయడానికి ముందుకు వచ్చాడు. అట్లనే మీకు చాలామంది ఏంటంటే మానేయాలని ఉంటుంది. ఇప్పుడు మీరు సినిమా థియేటర్లో పోగానే ఏమవుతుంది, సినిమా థియేటర్లో పోతారు కదా, అది సినిమా థియేటర్లో పోగానే ఏమవుతుంది, ఒక యాడ్ వస్తుంది, ముఖేష్ యాడ్ వస్తుంది, చూస్తారా? వాళ్ళు ఏమవుతుంది, టొబాకో తింటే ఏమవుతుంది, ఆమె క్యాన్సర్ వస్తుంది, ఆమె గాజులు అమ్మేసుకుంటుంది, తర్వాత ట్రీట్మెంట్కి ఏముండదు డబ్బులు. చూసారు కదా సినిమాలు. సో ఇట్లాంటి కోసం ఏంటంటే ఈ పొగాకు ఉత్పత్తులపైన అవేర్నెస్ కల్పించడానికి ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇవాళ May 31 నో టొబాకో డే అనేది ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో సెలబ్రేట్ చేస్తున్నాం. సో ఇవాళ మా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ తరఫున మనకేంటంటే మీకు రోటరీ క్లబ్ అనేది వినుంటారు మీరందరూ ఈ పోలియో డ్రాప్స్ అనేవి ఎవరిస్తారు, మీకు చిన్నపిల్లలకు పోలియో డ్రాప్స్ అనేది మనం ఇప్పుడు గవర్నమెంట్ తరఫున ఇస్తారు కదా, దానికి అంతా స్పాన్సర్ ఫండ్స్, దానికి డబ్బులు ఎవరు ఇస్తారంటే ఇంటర్నేషనల్ రోటరీ ఫౌండేషన్ ఇస్తుంది. ఆ రోటరీ క్లబ్ వాళ్ళు, నేను కూడా ఒక రోటరీ క్లబ్ మెంబర్ని. ఇవాళ ఈ రోటరీ క్లబ్ తరఫున మన శ్యామ్ అగర్వాల్ గారు ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. గట్టిగా చెప్పడంతో మీరు. అండ్ మన పాస్ట్ జనరల్ సెక్రటరీ అండ్ రోటరీ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ జవహర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన కూడా గట్టిగా చెప్పడంతో. అండ్ గోవింద్ జవహర్ గారు కాబోయే సెక్రటరీ మన రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్కు, ఆయన కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేయడం జరిగింది. ఆయనను కూడా మీరు గట్టిగా చెప్పడంతో. సో ఇవాళ ఏంటంటే నేనేంటంటే మెయిన్గా ఈ కార్యక్రమంలో చెప్పేది ఏంటంటే చాలామందికి పొగాకు ఉత్పత్తుల వలన నష్టపోతున్నారు. నా దగ్గర ఒక స్టూడెంట్ వచ్చాడు, ఒక చిన్న మన 18 years అబ్బాయి నా దగ్గరికి వాళ్ళ ఫాదర్ కొట్టుకుంటూ తీసుకొచ్చాడు. ఏమైందంటే వీడు 18 సంవత్సరాలు సార్ వీడు సిగరెట్ తాగుతున్నాడు, వీడు చెప్తా వింటలేడు, రోజు జేబులోకి వెళ్ళి డబ్బులు తీసుకుంటున్నాడు, బయటకు వెళ్ళి సిగరెట్ తీసుకొచ్చుకుంటున్నాడు, తాగుతున్నాడు, దొరికాడు సార్ ఇవాళ, అందుకే రెడ్ హ్యాండెడ్ దొరికాడు, తీసుకొచ్చానని బాగా కొట్టి తీసుకొచ్చాడు. అయితే నేను అన్నాను మరి మానేస్తావా అంటే మానేస్తాను. మరి వాడిని బయటకు పంపించాను. వాళ్ళ ఫాదర్ని ఏంటంటే బయటకు పంపించాను. వాడిని లోపల ఉంచేసి ఏమైందంటే అవును సార్ నాకు చిన్నప్పుడు మా తాత సిగరెట్ ఇట్లా బీడీ తాగుతుంటే ఇట్లా రింగులు పొగలు తీస్తుంటే నాకు కూడా తాగాలనిపించింది. తర్వాత సినిమాలో హీరోయిన్స్ చాలామంది సిగరెట్ పడతారు, నాకు కూడా ప్యాషన్ అనిపించింది. మా ఫాదర్ కూడా పడతాడు సార్ సిగరెట్, మరి ఆయనని బంద్ చేయండి, ఫస్ట్ ఆయన బంద్ చేయడానికి నన్ను బంద్ చేయండి, పెద్ద నన్ను కొట్టుకుంటూ తీసుకొచ్చేయండి. మరి ఆయన ఎవరు కొట్టాలి, మా ఫాదర్ని కొట్టాలి, మా తాతని కొట్టాలి, మరి ఆ సినిమాలో హీరోని కూడా కొట్టాలి. మరి నన్ను ఒకరిని ఎందుకు కొట్టారు, నన్ను ఎందుకు మానేపిస్తుందని నన్ను క్వశ్చన్ చేసి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, పిల్లలు సిగరెట్ తాగడానికి గుట్కాలు తినడానికి గల కారణం ఏంటి? తల్లిదండ్రులు. మన సొసైటీ మంచి వాడు హీరో సిగరెట్ తాగొద్దు కనిపిస్తుంటే వాడు కూడా ఏమనిపిస్తుంది, సిగరెట్ తాగుతూనే నేను హీరో అనుకుంటాడు. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి సొసైటీలో. మన సీనియర్ రోటరీ క్లబ్ సభ్యులు జగదీశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి వచ్చే జరిగింది. సార్ రండి, ప్లీజ్ వెల్కమ్.
సో అయితే మీరు చూసారు కదా, ఇప్పుడు చాలా మాట్లాడదామా. అయితే దీనికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు ఇవాళ మనం సమావేశంగా కారణం ఏంటంటే, ఇట్లాంటి తంబాకు ఉత్పత్తులను ఎట్లా మానేయచ్చు. కొందరు ఏంటంటే రకరకాల తంబాకు ఉత్పత్తులు తీసుకుంటారు. సో ఇప్పుడు మీరు ఉదాహరణకి ఏంటంటే, కొందరు నా దగ్గర ఒక ముసలాం వచ్చింది. ఆమె ముసలాం ఎందుకు వచ్చిందంటే, రోజు ఈ తంబాకుతో పళ్ళు తోముతుంది. పళ్ళు తోమితే ఏమైందంటే, ఒకరోజు ఏంటంటే పళ్ళల్లో చిన్న ఇన్ఫెక్షన్ వచ్చి డాక్టర్ దగ్గర చూపించుకుంటే పంటి డాక్టర్ ఏదైనా నా దగ్గర పంపించాడు. మేము తంబాకు ఏంటంటే బంద్ చేయాలని పంపించారు. ఇట్లాంటి ఆ ముసలాం ఏం చేసింది, ఆ తంబాకు తిన్నదా, తంబాకు నమ్మడం కాదు, పండ్లు తోముకుంటుంది. దాంతో కూడా ఇట్లా పుండు అయ్యి క్యాన్సర్ లాగా వస్తే అప్పుడు ఆమె చెప్పడం జరిగింది. ఆమెను అడిగాను నేను, ఏమైందమ్మా ఇట్లా తంబాకుతో పండ్లు తోముతున్నావు అంటే, అవును సార్ తంబాకుతో పండ్లు తోముకుంటే మంచి తెల్లగా అయితే సార్ పండ్లు, మీరు కూడా తోముకోండి అని చెప్తున్నారు. అంటే ఇట్లాంటి చాలా సొసైటీలో మూఢనమ్మకాలని. తర్వాత ఇంకోటి ఏంటంటే, కొందరు ఏంటంటే గర్భవతులు, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇంట్లో సిగరెట్ తాగుతాడు భర్త, లేకపోతే ఇంట్లో ముసలాయన సిగరెట్ తాగుతాడు, పక్కన గర్భవతులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. ఆ పొగంతా ఎవరు పిలుస్తారు? వాళ్ళు పిలుస్తారు. అంటే ఆ సగం సిగరెట్ ఎవరికి పోతుంది? ఆయన పీల్చిన వాళ్ళు పట్టిన వాళ్ళకి పోతుంది, ఇంకా సగం సిగరెట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పోతుంది. దాంతో కూడా క్యాన్సర్స్ రావడానికి అవకాశం ఉంది. దీన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. సో కాబట్టి మీ చుట్టుపక్కల వాతావరణంలో ఇలాంటి వాతావరణం ఉంటే మీకే కాదు, మీ తాగిన వాళ్ళకే కాకుండా పక్కన ఉన్న వాళ్ళకు కూడా క్యాన్సర్స్ రావచ్చు. తర్వాత పక్కన ఉన్న వాళ్ళకు కూడా రకరకాల నరాల సమస్యలు రావచ్చు. ఇలాంటి పొగాకు ఉత్పత్తులు తీసుకోవడం వల్ల నరాల సమస్యలు వస్తున్నాయి, నడవలేకపోతున్నారు ఏజ్ తర్వాత క్యాన్సర్స్ వస్తున్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, అది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకు దానికి అలవాటుగా మారిపోయి ఏమవుతుందంటే మానసిక సమస్యలు, యాంగ్జైటీ, డిప్రెషన్, తర్వాత రకరకాల సమస్యలు వస్తున్నాయి. సో కాబట్టి వాళ్ళు ఏంటంటే, మన రోటరీ క్లబ్ తరఫున ఒక పాంప్లెట్స్ ముద్రించడం జరిగింది. అసలు ఈ తంబాకు అనేది ఎందుకు తీసుకుంటారు, దీన్ని తీసుకోవడం వల్ల మెదడులో ఎలాంటి సమస్యలు వస్తాయి, కన్నవాయికలు ఎలాంటి సమస్యలు వస్తాయి, ఊపిరితిత్తులు ఎలాంటి సమస్యలు వస్తాయి, తర్వాత ఎలాంటి నరాల సమస్యలు వస్తాయి అనేది ఒక పాంప్లెట్స్ మేము రోటరీ క్లబ్ తరఫున చేయడం జరిగింది. అండ్ దీన్ని ఎలా మానివేర్చడం కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే తీసుకోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి మీకు చెప్పాను. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే, ఈ గవర్నమెంట్ కూడా తెలంగాణ ప్రభుత్వము, భారత ప్రభుత్వం ఏంటంటే ఈ టొబాకో అసోసియేషన్ సెంటర్ పెట్టడం జరిగింది. అంటే నికోటిన్ని బంద్ చేయడానికి, తంబాకు బంద్ చేయడానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎవరైనా ఇప్పుడు 10 సిగరెట్లు తాగిన అనుకోండి, వాళ్ళు బంద్ చేయడానికి స్టిక్కర్స్ ఉంటాయి. జస్ట్ స్టిక్కర్ ఏంటంటే భుజం పైన కానీ పొట్ట దగ్గర కానీ అంటించుకున్నట్లయితే ఏమవుతుందంటే, ఆ సిగరెట్ తాగాలనిపించదు, తంబాకు తినాలనిపించదు, గుట్కా తినాలనిపించదు. అండ్ చూయింగ్ గమ్స్ కూడా వచ్చినాయి, ట్యాబ్లెట్స్ కూడా వచ్చినాయి. చాలా 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 మంచి రకాల మందులు కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చినాయి. సో కాబట్టి మీరందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరందరికీ ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీరు విని వదిలేయడం కాదు, మీరు వెళ్ళిన తర్వాత నలుగురికి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలా ఈ తంబాకు సంబంధించిన పదార్థాలు మానేయడానికి, ఇప్పుడు వచ్చిన ట్రీట్మెంట్స్ అనేవి మానేయడానికి అందుబాటులో ఉన్నాయని మీరందరూ చెప్పాలి. సో కాబట్టి వాళ్ళు ఏంటంటే, ఇక్కడికి మన రోటరీ క్లబ్ సభ్యులు కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు కూడా ఈ తంబాకు మరియు గుట్కా, సిగరెట్ ఇలాంటి వాటిలో ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వాళ్ళు చెప్తారు. సో మొదటగా మన శ్యామ్ భాయ్ మాట్లాడవలసిందే కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ వరల్డ్ నో టొబాకో డే, అంటే అదే గుట్కా, సిగరెటు, ఎనీ టైప్ ఆఫ్ జర్దా తిన్నట్టు. ఎందుకంటే తింటే క్యాన్సర్ అనే వ్యాధి వస్తుంది. డీటెయిల్గా మా డాక్టర్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఆయన ఈ వ్యాధితోని మనము ఎట్లా బయట రావాలన్నా మొత్తం ఆయన మీకు ఇప్పుడు సంజాయించినాడు. నేను రోటరీ క్లబ్ తరఫు నుంచి డాక్టర్ గారికి ధన్యవాదాలు ఇస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రేపు ఇది బాగా అలవాటు అయింది ప్రపంచంలో. చిన్న చిన్న పిల్లగాళ్ళు గుట్కా తింటున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు. అదే అందుకోసం రోటరీ తరఫు నుంచి మొత్తం ప్రపంచంలో ఇవాళ ఇది ఒకటి నో టొబాకో డే అని ఇది చేసి అందరికీ ఈ వ్యాధి ఉన్నది, అందుకోసం తాగద్దు, దీంతో మనము ఎట్లా ఇంక మాట్లాడాలి అది చెప్తున్నాను. డాక్టర్ గారు మీకు వివరంగా చెప్పినాడు. నేను రోటరీ తరఫు నుంచి డాక్టర్ గారికి ధన్యవాదాలు ఇస్తున్నా. అందరికీ ఇదే చెప్తున్నా, మనం స్వాస్థ్య హెల్త్ మంచిగా ఉండాలన్నా అంటే ఈ మొత్తం జర్దా ఉన్నది, సిగరెట్ ఉన్నది, ఏది టైప్ ఆఫ్
అలవాట వైన్ ఉన్నది, ఎక్కువ ఏం తాగద్దు, మంచిగా ఉంటాం, పిల్లలు మంచిగా ఉంటాం, మనం మంచిగా ఉంటే పిల్లలు మంచిగా ఉంటాం, ప్రపంచం మంచిగా ఉంటుంది. అదే సార్, ధన్యవాదాలు. శ్రీకాంత్ జవహర్ గారు చెప్పారు, ఈ చాలా మంది పిల్లలు హుక్కా పడుతున్నారు. హుక్కా ఉన్నారు పాతకాలంలో ఏంటంటే అప్పుడు అది రాజుల కాలంలో అది హుక్కా పట్టేవాళ్ళు. అట్లాంటిది ఏంటంటే కల్చర్ ఏంటంటే ఇప్పుడు యంగ్స్టర్స్లో కనిపిస్తున్నది. ఈ మధ్యన ఏంటంటే హైదరాబాద్లో మా పిల్లలకు చాక్లెట్స్ కొనిద్దామని వెళ్ళా. అది డ్రైవింగ్స్ అని వస్తాయి కదా, ఆ చాక్లెట్ షాప్లోకి వెళ్ళేసరికి ఏంటంటే ఫస్ట్ చాక్లెట్స్ ఉన్నాయి, తర్వాత బిస్కెట్స్ ఉన్నాయి, తర్వాత కొన్ని రకరకాల స్వీట్స్ ఉన్నాయి, తర్వాత ఇంకో కొద్ది లోపల పోగానే ఒక దాంట్లో ఏంటంటే ఒక క్రాక్లో చిన్న చిన్న హుక్కాలు ఉంటాయి కదా, గ్లాస్ చాంబర్ హుక్కాలు పెట్టిండు, సిగరెట్లు పెట్టిండు, మన సిగార్లను పెట్టిండు, తర్వాత రకరకాల తంబాకు చేసిన పదార్థాలని అలా పెట్టిండు. ఏందని అడిగా, నాకు క్యూరియాసిటీగా నేను పోయి అడిగా ఇది ఏందని అడిగితే సరే ఇది హుక్కా అన్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే హుక్కా అంటారులో దాన్ని ఒక నీళ్ళు వేడి ఇట్లా కింద వేడి నీళ్ళు వేసి ఒక ఫ్లేవర్, బనానా ఫ్లేవర్ అంట, వాటర్ మెలన్ ఫ్లేవర్, మస్క్ మెలన్ ఫ్లేవరు, ఆరెంజ్ ఫ్లేవర్ ఇట్లా పౌడర్ ఉంది. అందులో ఆ టొబాకో ఫ్లేవర్లు అందులో లేకనే అది మంచిగా మరుగుతుంది. అందులోకి వెళ్ళేది ఒక తెల్లడి పొగ వస్తుంది. ఈ పిల్లలు ఏం చేస్తారు, ఆ హుక్కాని దాన్ని చల్లగా వస్తుందని మంచిగా వస్తుందని హుక్కా పడుతున్నారు. దాంతో ఏమవుతున్నది, లోపల పోయి క్యాన్సర్స్, కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి, లివర్ ఖరాబ్ అవుతున్నాయి, నరాలు అవుతున్నాయి. సో ఈ హుక్కా వల్ల ఏంటంటే చాలామంది తెలియట్లేదు పిల్లలకు. హుక్కా సెంటర్లలో పోయి హుక్కాలు బట్టి పిల్లలు ఖరాబ్ అవుతున్నారు. దాంతోపాటు గంజాయికి అలవాటు అవుతున్నారు. కొందరైతే అందులో కలిపి ఆ తంబాకుతో పాటు గంజాయి కలుపుకొని తాగుతున్నారు. మా దగ్గర చాలామంది ఇప్పుడు నేను ఈ సంవత్సరం అయితే దాదాపు ఒక 300 మంది ట్రీట్ చేశాను గంజాయి పట్టిన పిల్లలకు. చాలామంది పిల్లలు ఎట్లంటే సిగరెట్ తాగినట్టు గంజాయి తాగిస్తున్నారు. ఆ సిగరెట్, హుక్కా, తర్వాత ఏంటంటే ఆ గంజాయి, అది అందరూ ఒక దోస్తులు అందరూ కలిసి ఏం చేస్తున్నారంటే ఈవినింగ్ 9 కాగానే అంతా గ్రూప్లలో 2-3 ట్రిపుల్ డ్రైవింగ్ వెళ్ళడము, నిర్మానుష ప్రదేశానికి వెళ్ళడము. ఒకడు ఇవాళ ఒక దోస్తు తీసుకొస్తాడు గంజాయి, ఇంకొక రోజు ఇంకొకటి తీసుకొస్తాడు, దాన్ని అంతా ఒక చుట్టలాగా చుట్టి 4 కలిపి షేర్ చేసుకొని వాడుతున్నారు. ఈ కల్చర్ వల్ల ఏమంటే పిల్లల యొక్క ఆరోగ్యం దెబ్బతింటున్నది, వాళ్ళ మధ్యమర్పు సమస్యలు వస్తున్నాయి, తర్వాత దానివల్ల కుటుంబ సమస్యలు వస్తున్నాయి. చాలామంది చిన్న వయసులోనే సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇదే ఇప్పుడు 20-25 సంవత్సరాల్లో కూడా పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టట్లేదు. కారణం ఏంటంటే ఈ సిగరెట్ తాగడము, గుట్కా తినడము, తర్వాత గంజాయి తాగడం. దీనివల్ల చాలామందికి పిల్లలు పుట్టడం లేదు, సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈవెన్ కొందరైతే గర్ల్స్ కూడా, లేడీస్లో కూడా నేను చూసిన కేసెస్ ఉన్నాయి. లేడీస్లు కూడా చాలామంది ఇక ఈ సిగరెట్ తాగడము, మళ్ళీ ఆల్కహాల్ తాగడం ఇట్లాంటివి తాగుతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల్లో ఈ చెడు కల్చర్ అనేది మీడియా ద్వారా బయటకు వెళ్తుంది. సో కాబట్టి మీరు అందరూ ఏంటంటే ఈ పాంప్లెట్స్ వల్ల డిస్ట్రిబ్యూట్ చేసిన పాంప్లెట్స్ని మీరందరూ స్ప్రెడ్ చేయాలి. అంటే ఇక్కడికి వచ్చింది మీరు వినడమే కాదు, మీరందరూ వాలంటీర్స్ చెప్పిన ఏంటంటే దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. గుట్కా బంద్ చేయొచ్చు, ఆల్కహాల్ బంద్ చేయొచ్చు, సిగరెట్ బంద్ చేయొచ్చు, గంజాయి బంద్ చేయొచ్చు. దానికి మందులు ఉన్నాయి, అధునాతన మందులు ఉన్నాయి. ఫ్రెష్ మంచి కొత్త ఆవిష్కరణలు ఇప్పుడు వస్తున్నాయి. ట్రీట్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. ఎవరైనా మానేయాలనుకున్న వాళ్ళకి చెప్పండి, దానికి ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో అంతేగాని హీరోలా తాగాడని, లేకపోతే మా తాత తాగాడని, మా నాన్న తాగాడని, లేకపోతే వాడు దోస్తులు తాగిపించిండని తాగితే ఎవరికి నష్టము? మీ పిల్లలకి నష్టము, లేదా ఆ పిల్లడికి నష్టము. ఇది దయచేసి ఈ మత్తు పదార్థాలకు, ఈ గుట్కా, తంబాకు దూరంగా ఉండాలా. మీరందరూ ఎవరైనా తీసుకుంటే వెంటనే మానిపించే విధంగా ప్రోత్సహించండి. వాడి దాంతో మనకెందుకు లేని మీరు వదిలేసారు అనుకో, వాడు మీ పక్కన మీ పిల్లలు కూడా ఖరాబ్ చేస్తాడు. కాబట్టి దయచేసి ఎక్కడ ఎవరైనా ఇలా తాగుతున్నారంటే ఇమీడియట్గా వాడిని తిట్టడం, కొట్టడం కాదు, వాడిని బుజ్జగించి మానిపించి వాడిని మంచి పౌరుడుగా తయారు చేస్తే మనము ఈ ప్రోగ్రామ్ చేసుకున్నందుకు సంతోషంగా ఉంటాం. సో ఇంకోటి ఏంటంటే మనకి ఇవాళ సీనియర్ అడ్వకేట్, మా రోటరీ క్లబ్ మెంబర్, మా పాస్ట్ ప్రెసిడెంట్ అండ్ సీనియర్ న్యాయవాది, ఇప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, సో ఆయన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జగదీశ్వరరావు గారు. నమస్కారం. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శ్యామ్ అగర్వాల్ గారు మరియు ఈరోజు ముఖ్య అతిథి మన డాక్టర్ విశాల్ గారు, మరి మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ, ఈరోజు వరల్డ్ నో టొబాకో డే. టొబాకో అంటే తంబాకు, సిగరెట్, గుట్కా ఇట్లాంటివన్నీ వాడకుండా ఉండడానికి మీ అందరినీ మిమ్మల్ని సెటిలైజ్ చేయడానికి ఇట్లాంటి ప్రోగ్రాం పెట్టారు. నిజంగా ఇది చాలా అభినందించిన విషయం. క్యాన్సర్ అనేది 100కి 18 మందికి వస్తుందట. 100 మంది ఉంటే 18 మంది క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ దేంతో వస్తుందో తెలియదు, కానీ తంబాకుతోటి, తర్వాత ఈ గుట్కాతోటి, సిగరెట్ తోటి కంపల్సరీ వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది,
మీ నోరు క్యాన్సర్ కానీ లేకపోతే లంగ్స్ ఊపిరితిత్తుల క్యాన్సర్ కానీ బ్లడ్ క్యాన్సర్ కానీ వస్తాయి. క్యాన్సర్ అనేది లాస్ట్ ఇయర్లో తెలుస్తుంది, ఫస్ట్ అయితే తెలియదు. ఫస్ట్ వెంటనే మనం క్యాన్సర్ రాగానే క్యాన్సర్ వస్తుందని తెలియదు, జ్వరం లాగా నొప్పి లాగా తెలియదు. కాబట్టి సెకండ్ థర్డ్ స్టేజ్లో తెలుస్తుంది. థర్డ్ స్టేజ్ అంటే ఒక 10% 20% మందికి ముందు తెలుస్తుంది, అదృష్టవంతులకి. మిగతా వాళ్ళందరూ చావుకు దగ్గర అయిపోతారు. కాబట్టి ఈ తంబాకు తీసుకుంటే కానీ, సిగరెట్ తాగితే కానీ నోరు క్యాన్సర్ కంపల్సరీ. నాలుకగా తర్వాత ఇదంతా చాలా హాస్పిటల్ చూసారు, ఇదంతా పోయింది. ఇంత పెద్ద పొక్క పడింది ఇక్కడ, చాలా చెండాలని ఇంట్లో కూడా బయటపడేస్తారు ఈ ఇట్లాంటి ఉంటారు. సో మీరందరూ కూడా మీ ఊర్లోకి వెళ్ళి చుట్టుపక్కల కూడా తంబాకు తింటుంటే వాళ్ళు ఎట్ట పడండి, తంబాకు తినవద్దు, సిగరెట్ తాగొద్దు. మీ పిల్లలు కానీ మీరు ఎవరైనా సిగరెట్ మానేయండి. అదేవిధంగా ఏదైనా వేరే మత్తు పదార్థాలు తీసుకుంటే కూడా గంజాయి లాంటివి తీసుకుంటే బంద్ చేయించండి. ఇప్పుడు ఈ గంజాయి సిగరెట్ ఇట్లాంటి తర్వాత తంబాకు తింటుంటే మంచి వాళ్ళని చూస్తారా? ఏమనుకుంటారు మీరు అందరూ? గలీజుగా అంటారు, లేకపోతే చాలా మంచివాడు అంటారు, గొప్ప వాళ్ళు అంటారా? పెడతారు కదా గలీజు వేద బుద్ధులు ఉన్నాయి. సో అట్లా కాకుండా ప్రయత్నించి బయట తీసుకోవడానికి ఛాయిస్ ఉంది. మీరు వాళ్ళని తీసుకొని దాని నుంచి మెల్లమెల్ల చెప్తే అది తాగకుండా తినకుండా ఉంటారు. సో అప్పుడు మనం ఒక ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించవచ్చు, మంచి పౌరులను తయారు చేస్తూ తర్వాత మీకు మీ చుట్టుపక్కల వాతావరణం మంచిగా అవుతుంది. సో ఒక వ్యక్తిని మంచి చేసినట్టు అవుతుంది. కాబట్టి క్యాన్సర్ రాకుండా ఇది టొబాకో తంబాకు కానీ లేకుంటే గుట్కా కానీ తినకుండా చూసే ప్రయత్నం చేయండి. అట్లాంటి మేము రోటరీ క్లబ్ అన్నిటికీ మేము ముందుకు వస్తాం. ఇట్లాంటివి మీ ఊళ్ళో పెట్టమంటే కూడా కార్యక్రమం పెడతాం. మీరు మాకు చెప్పండి, డాక్టర్ సాబ్ చెప్పండి, లేకపోతే మా ప్రెసిడెంట్ సాబ్ చెప్పండి, ఇంకెవరికైనా చెప్పండి. మేమందరం వచ్చి మీ దగ్గర మీటింగ్ పెడతాం. సో దయచేసి తంబాకు కానీ సిగరెట్లు కానీ మందు కానీ గుట్కలు కానీ మానేయండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవము. దీన్ని మనం ఇంగ్లీష్లో నో టొబాకో డే అంటాం. అయితే ఇవాళ రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మరియు ఇండియన్ సైకియాట్రిస్ట్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు డాక్టర్ విశాల్స్ డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ తంబాకు వ్యతిరేక దినోత్సవం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులు మన రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శ్యామ్ అగర్వాల్ గారు అండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రొటేరియన్ జయేశ్వరరావు గారు మరియు శ్రీకాంత్ జవహర్ గారు అండ్ గోవింద్ జవహర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు తంబాకు ఉత్పత్తులపైన అవేర్నెస్ కలిగించడానికి ఈ కార్యక్రమం చేశాము. ఈ కార్యక్రమంలో ఏంటంటే చాలా రకాల ముఖ్యంగా యువత కొత్త పుంతలు దొక్కుతుంది. ఒకప్పుడు ఏంటంటే సిగరెట్ తాగాలంటే పెద్దలకు భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఎక్కడ పోయినా కానీ సిగరెట్టు, గంజాయి, కొకైన్ ఇట్లాంటి ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలతో సొసైటీలో ఇబ్బంది పడుతున్నారు. సో ఇవాళ దానికి చైతన్యం కల్పించడానికి మా రోటరీ క్లబ్ నిజామాబాద్ తరఫున ఇండియన్ సైకియాట్రిస్ట్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున ఒక పాంప్లెట్ అనేది ముద్రించడం జరిగింది. ఈ పాంప్లెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తంబాకు ఉత్పత్తులు అంటే ఏంటి, దీన్ని ఎందుకు తీసుకుంటారు, తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు వస్తాయి, దీనికి చికిత్సా విధానాలు ఎలా ఉన్నాయి, కొత్త ట్రీట్మెంట్స్, ఇప్పుడు నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ముఖ్యంగా ఇందులో చర్చించడం జరిగింది. చాలామంది సిగరెట్ మానేద్దాం అనుకుంటారు, తంబాకు మానేద్దాం అనుకుంటారు, గుట్కా మానేద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళకి ఏంటంటే ఎక్కడ మానేయాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సో సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్లో దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. దానివల్ల మేము ప్రజలకు వివరించడం జరిగింది. అండ్ పాంప్లెట్స్లో కూడా నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే వాళ్ళు ఏదైతే తంబాకులో ఉన్న నికోటిన్ అనే విష పదార్థాన్ని రీప్లేస్ చేసి వేరే పదార్థం ఇస్తాము. దాన్ని ట్యాబ్లెట్ ఫామ్లో, స్టిక్కర్ ఫామ్లో, లేకపోతే శరీరానికి అంటించుకునే ప్యాచ్ ఫామ్లలో ఇస్తాము. దానివల్ల వాళ్ళు పూర్తిగా మానేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి క్యాన్సర్స్ తర్వాత ప్రమాదకరమైన జబ్బుల నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇప్పుడు మీరు ఈ తంబాకు నుంచి జయించాలంటే ఈ డిఅడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకోవాలా, మీరు జయించాలా, మరి తర్వాత ఇంకోటి నలుగురితో మానిపించాలా, తర్వాత పిల్లలు పెద్దలు అందరూ కూడా ఏంటంటే ఈ తంబాకు వ్యతిరేకంగా దీనికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు అందరూ. సో కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. वर्ल्ड नो टोबैको डे इस संदर्भ में डॉक्टर आकुल विशाल जी के क्लिनिक में रोटरी क्लब के द्वारा एक पम्पलेट का अनावरण किया गया है, जिसमें ये बताया गया है कि आज के जिस वातावरण में जहाँ छोटे छोटे बच्चे यंगस्टार
काफ़ी गुटखे का चलन, सिगरेट का चलन, गंजाई का चलन, ऐसे नाना प्रकार के व्यसन का आदत डाल रहे हैं, जिनके कारण आप देखिए आजकल हर 10 में से 2-3 जनों को कैंसर रह रहा है। ये इसी का कारण है कि जो जर्दा ज़्यादा चलन हो गया है अभी नौजवानों में, इसके कारण कैंसर के वैसी व्याधि आ रही है। तो आज सारे विश्व में रोटरी क्लब के द्वारा एक मैसेज दिया जा रहा है कि हमें वातावरण को स्वच्छ कर इस व्याधि को छोड़ना है। नौजवानों को भी, बच्चों को भी, बड़ों को, बूढ़ों को, सभी को ये रोटरी क्लब के द्वारा संदेश दे रहे हैं कि आप इस जर्दे को छोड़कर अपने स्वास्थ्य को ठीक रखें, अच्छा रखें। आप अगर इसकी पहल करेंगे तो इसका रिज़ल्ट अच्छा आएगा। इसके बारे में आज डॉक्टर आकुल विशाल जी ने भी काफ़ी अच्छी तरह से मैसेज दिया है। मैं रोटरी क्लब की तरफ से उन्हें धन्यवाद देता हूं और आगे मैं ये विश्वास भी करता हूं कि लोग इस व्याधि को छोड़ देंगे। धन्यवाद, थैंक यू। నమస్కారం. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మరియు ఆకుల విశాల్ గారి డి అడిక్షన్ సెంటర్, అదేవిధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వీళ్ళంతా కలిసి ఈరోజు వరల్డ్ నో టొబాకో డే అనే ఈ కార్యక్రమం తీసుకున్నాం. దీనిలో ఈ రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ చాలా ఏళ్ళుగా ఈ వరల్డ్ నో టొబాకో డేని తీసుకొని ప్రజల్ని ఉత్తేజపరుస్తున్నారు. తర్వాత ఏ రకంగా మీరు టొబాకో మరియు గుట్కా ఇట్లాంటివి మానేయాలో ఇవన్నీ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో ముఖ్యంగా ఆకుల విశాల్ గారు తన డి అడిక్షన్ సెంటర్ ఇప్పుడు నిజామాబాద్ డిస్టిక్లోనే స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫస్ట్ డి అడిక్షన్ సెంటరు. ఈ అడిక్షన్ సెంటర్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఆ వ్యక్తికి చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఈ డి అడిక్షన్ చేసుకోవడానికి, తర్వాత వాటి నుంచి బయటపడడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. అది యూజ్ చేసుకొని ఈరోజు ఇట్లాంటి టొబాకో వల్ల ఏదైతే క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయో ఈ వ్యాధులను బయటపడడానికి మంచి మార్గాలు ఉన్నాయి. అవి యూజ్ చేసుకోవాలని ప్రజల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ.